జై వాసవి. వెల్కమ్ టు ప్రియా మ్యూజిక్స్. అందరికీ నమస్కారం అండి. మణిద్వీప ఈశ్వర పూజ అట్లా అంటే ఏమి? ఈ పూజని గురించి ఇక్కడ మనం తెలుసుకుంటామండి. ఇక్కడ అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఈశ్వరుడు వెంట ఉండే అరణ్మననిదా మనం మణిద్వీప అని చెప్పేము. ఈ మణిద్వీపం అనేది మహామేరుతోడ ఉచ్చిలో ఉండే ఒక పుల్లిదా అండి. దాన్నిదా మనం మణిద్వీప అని చెప్పేము. ఇది ఆ అనే అక్షరంల ఆరంభించి క్ష అనే అక్షరంల ముడించే బీజాక్షరంతోడ ఉండే వర్ణనని దాండి మనం మణిద్వీప ఈశ్వర పూజ అని చెప్పేము. ఈ పూజ వెంట మనం గడ్గమాల చేర్చి చెప్పేము. గడ్గం అంటే ఆయుధం అని అర్థం. ఈ రాజరాజేశ్వరి అమ్మవారి చుట్టుక ఉండే పరివార దేవతలని అందరినీ పూజించి ఆ దేవతలతోడ ఆశీర్వాదం తీసుకొని ఆ అమ్మవారు ఉండే తావుకు మనం పడిపడిగా పొయ్యేదానికి గడ్గమాల. ఈ దేవతలంతా నిండుగా సంతోషించి మన అందరినీను చల్లగా దీవించుతురండి. ఈ మరి గడ్గమాలతోడ చేరి ఈ మణిద్వీప ఈశ్వర పూజ చేసితిమంటే ఒక్క శ్రీచక్ర పూజ చేసిన ఫలితం మనకు చిక్కుతుందండి. నిండు జనాలు చేరి ఒక గ్రూపుగా మణిద్వీప ఈశ్వర పూజ చేసితిమంటే ఎంత పేరు ఈ పూజ చేసినారో అంత శ్రీచక్ర పూజ చేసిన ఫలితం ఒక్కొక్కరికి దొరుకుతుందండి. ఇంత అద్భుతమైన పూజని మనకు డిజైన్ చేసి ఇచ్చిన వాళ్ళు ఎవరు అని అడుగుతారా? వాళ్ళుగా తిరుమతి యోగాంబాల్ అనేవాళ్ళు. భాగవతం అట్లా అనేది అందరికీ ఇప్పుడు తెలుసును. దాంట్లో ఉండి ఓ ఇంపార్టెంట్ అయిన శ్లోకాస్ అంతా ఎత్తి ఒక జ్యూస్గా మనకు నారాయణీయం ఇచ్చిండే మరి. ఇది ఈ మణిద్వీప ఈశ్వర పూజ అనేది 3 గంటల సేవ్ చేసే పూజ. దీన్ని వాళ్ళు ఇంపార్టెంట్ అయిన మంత్రాల్సినంత జ్యూస్గా చేసి మనకి ఇక్కడ ఒక అద్భుతమైన బుక్గా డిజైన్ చేసి ఇచ్చిన వాళ్ళదా తిరుమతి యోగాంబాల్ అనేవాళ్ళు. వీళ్ళ దగ్గర రేవతి మోగన్ ఆచార్య వాళ్ళు నేర్చుకుని మాకు కోయంబత్తూరు వాళ్ళ అందరికీ ఈ పూజని గురించి చెప్పించినారు. ఇంత అద్భుతమైన మణిద్వీప ఈశ్వర పూజని మీరు ఒక్కొక్క శుక్రవారం మంగళవారం అప్పుడు భక్తి శ్రద్ధతోడ చేస్తారంటే మీ ఇంట్లో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం, బిడ్డలేని వాళ్ళకు బిడ్డలు, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి అని ఎన్నెన్నో శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతుందండి. కష్టాలంతా తొలుగుతుందండి. దాంట్లో ఏ డౌట్ లేదండి. అష్ట ఐశ్వర్యం, సంపదలు, ఆరోగ్యం అంతా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు అందరికీ ఇచ్చి కాపాడి రక్షించవలా అని కోరుకుంటాను. ఈ పూజని మాకు భక్తి శ్రద్ధతోడ చెప్పించిన తిరుమతి రేవతి మోగన్ ఆచార్య వాళ్ళకు కోయంబత్తూరు వాళ్ళు అందరూ చేరి కోటి వందనాలు చెప్పుకుంటాము. వైశ్య శుభోదయం గ్రూప్, తిరుమతి రాణి అనేవాళ్ళు, పారాయణం గ్రూప్, డిఆర్ జ్యువెల్లర్స్ వీళ్ళు అందరితోడ హెల్ప్లా ఈ బుక్ వెలాటొచ్చిందండి. సో వాళ్ళకు వందనాలు చెప్పుకుంటామా. ఈ బుక్ని మాకు కొల్ల షార్ట్ పీరియడ్లో మాకు ప్రింట్ చేసి ఇచ్చిన రామకృష్ణ ప్రింటర్స్ వాళ్ళకు వందనాలు చెప్పుకుంటామండి. ఈ పూజని గురించి తిరుమతి రేవతి మోగన్ ఆచార్య వాళ్ళు, తిరుమతి రాణి అనేవాళ్ళు ఏం చెప్తారు అని వింటామా రాండి. ఈ పూజని గురించిన ఒక ఇంట్రో ఇచ్చాను. మన రాజరాజేశ్వరి తల్లి కొలువుండే తావు మేరు అట్లా అని చెప్పే శ్రీచక్రంతో బిందు మండలంలో ఉండాలి. ఆ బిందు మండలంలో ఉండే ఆ అమ్మవారిని ఆ కొలువు ఉండే తావుకు పేరు మణిద్వీపం. అట్లని ఆ అమ్మవారు ఉండే తావు మనం పోయి చేరవల. అట్లా చేరవలంటే ఇక్కడ చుట్టూ ఉండే పరివార దేవతల దగ్గర అంతా పర్మిషన్ అడగలం. పర్మిషన్ అట్లనేది కంటే మనం వచ్చి వందనాల్ని ఒకరోరిని వందనాలు తెలిపించునే మనం పైగా పోయి అది ఎట్లాంటివంటి దేవతలు ఓరోరు అనేది మనం ఖడ్గమాలలో చెప్తాము. వాళ్ళు ఉండే ప్లేస్ ఆ కార్నర్స్ పూరామే కదంబవన వాటిక, అది మరి చందన వాటిక, ఇదంతా మనం చదివితి వినిన్న కదా. ఆ వాటిక అంటే తోట అంటే అర్థం. అట్లా కదంబవనం అట్లా అనేది మన మురుగడికి కడంబై మలర్ అట్లా అని చెప్పేది పెట్టింది కదా, అది ఉండే కాడు. చందన వాటిక అట్లా అంటే అది ఉండే తోట. అట్లా ఉండేటప్పుడు ఆ తావు మనం పోయి దేవుడిని చేరవల అనేదాన్ని ఇదా ఒక్కొక్క స్టెప్పుకు అది పరివార దేవతలు అది ఉండే తావు అంతా చెప్పి పూజేసి వాళ్ళని దండం పెట్టేసి వెనకపోయాం పైగా. సరియా? ఇప్పుడు మీకు అర్థమైనా ఒక శ్రీచక్ర పూజ చేసినంత ఫలితం
ఈ మణిద్వీప ఈశ్వర పూజకి ఉంది. మన గురువు గారు నిండా సింప్లిఫై చేసి డిజైన్ చేయబెట్టిండారు. సో అది మనం డిజైన్ చేసినాము, అది ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నాము. నేర్చుకుని మన గుడిలో కుంభాభిషేక సందర్భంలో మనం ఇది వచ్చి చెప్పబోయాము. దాని అయిన ఏర్పాట్లు ఏమి అట్లా అనేది రాణికే చెప్తాం. శ్రీచక్రం గురించి చెప్పి కదా, ఈ శ్రీచక్రం నేను వచ్చి ఈ శ్రీపురం, ఈ శ్రీచక్రం ఉంటే ఆ అమ్మ ఉండే కావు పేరేమి కావు ఊరి పోయేమో అట్లా అంటే నేనే వాళ్ళు చెప్పిన గురువు వాళ్ళు ఎంతనో కష్టపడి ఓ ప్రయాణం చేయాలంటే కష్టం. అది వచ్చి ఒక పెళ్లికి తినిపోయి అదే మరి మనం ఓ యాత్ర పోయేది అంటే వల్ల కష్టం. ఆ యాత్ర పోయే దీంట్లో వచ్చి మన అంత సామాన్లు అన్నీ ఎత్తి ఒక నెల మొదలనే మన అన్నీ రెడీ చేస్తున్నాం కదా. అయితే ఇప్పుడు మనం ఇక్కడ వచ్చినదేమి ఉలగ ప్రయాణం. ఈ ఉలగ ప్రయాణంలో ఏదేది మంచిదో అదంతా మనం చేసేదా మన ఇది. దాంట్లో మనం చిక్కింది మణిద్వీప వర్ణం ఈశ్వర పూజ అనేది వచ్చి ఫుల్గా పుణ్యం చేసినవారు. మన పెద్దలు పుణ్యం చేసినారా వాళ్ళ కడువులో పుట్టి ఈ బుక్ని అంటే దానికి అయినా ఫుల్గా మనం పుణ్యం చేసినారు. అది వచ్చి మనం చేసింది మణిద్వీపం. నేను సంకల్పం చూస్తుంటే మణిద్వీపం కూడా వచ్చింది. అట్లా మంచి సంకల్పంలో ఒక్కొక్క దీని ఆ దీన్ని పోయేదానికి మనకు గురువు కావాలి. మనకు అதாவது ఆత్మ పిరించేప్పుడు ఏమి అట్లా అంటే ఓరు వెలుగు చూపిస్తుంటే గురువుదా వచ్చి ఆ పందం పెట్టుతారంట. మన గురువు మనం ఏమి చేసిందామో ఆ గురువు వచ్చి మనకు వచ్చి లేదు మా బిడ్డరా కాంతం నా దగ్గర దీక్ష తీసుకుంది, మణిద్వీపం చదివింది, రాజరాజేశ్వరి చదివింది, లలితా సహస్రనామం చదివింది ఇంత అని చెప్పి అప్పుడు అవునా సరే రా అట్లా అని చెప్పి ఆ గురువు వచ్చి మన వెలుగు చూపిస్తుంటాడు. ఈ ఆత్మ పోయేప్పుడు ఆట వచ్చేప్పుడు ఆ మణిద్వీపం నేను వచ్చి అంత ప్రకాశం అதாவது ఎంత అంటే 10 కోడిಗಳು 10,000 కోడి 1,00,000 కోడి ఇంత వెలుగుల ఆ అమ్మని మనం చూడవాలంట. అదేమి అట్లా అంటే ఆ బిందు మండల వాసినిలా ఆ బిందు ఎట్లా ఉందంటే కామేశ్వరి ఇద్దరు చేరి ఉండేదిగా బిందు మండల వాసిని. ఈ బిందు మండల వాసిని పోయేదాన్ని వచ్చి ఒక్కొక్క తామర పువ్వులు చక్రం స్టెప్ బై స్టెప్ పోవాలా. వీళ్ళు ఏం చేసిండారు ఎందుకు రానిక డైరెక్ట్ వాళ్ళు అంతా మణిద్వీపాన్ని మనం పిచ్చిపోతామంట చేయబెట్టి పిచ్చిపోయారు. అది వచ్చి కొల్ల కష్టం. కానీ ఎల్కేజీ యూకేజీ 1வது 2வது 3வது కాలేజీ పిహెచ్డి డాక్టర్ అంతా పోవాలి. డైరెక్ట్ నో ఇంత చదువుతా అవుతుంది. నేనే మా అందరినీ పిలిచిపోతామంటే ఆ మణిద్వీప శ్రీచక్ర ఈశ్వర పూజ పిలిచిపోయేది వచ్చి ఫుల్గా కష్టం. ఊరి ఆటలు కాదు, ఇదేంటి వచ్చి బుక్ ఇచ్చి చదివిను. ఇది వచ్చి ఫుల్ ఆశ్చర్యమైన సమాచారం. ఈ బుక్ అంటే దానికే మనకు అంత ఇది ఉండవు. ఎంతనో లలితా సహస్రనామం చదివితే మట్టుందా ఈ బుక్ని అంటుంది. మనం ఇప్పుడు ఎంత చేసినాము 14,000 కోడి లలితా సహస్రనామం మనకి 14,000 కోడి చేసిందాం. అదే మరి ఆ 14,000 కోడి విష్ణు సహస్రనామం వచ్చిందాం. ఇంత దూరం ఉందా తర్వాత అన్న అయిన వాళ్ళు ఇద్దరు అన్న చెల్ల చేరి మన అందరినీ మణిద్వీపాన్ని పిలిచిపోయారు. ఇది 18వ తేదీ జూలై 18వ తేదీ తెల్లవారుత వయసు శుభోదయం ఫుల్ ప్రయత్నం బట్టి చేశారు. మన గౌరీ వాళ్ళు వచ్చినారు. వాళ్ళ మీయచ్చులేదా చేస్తాం దానికి అప్పుడు ఏదైనా చేయగలుగుతాను. ఈ వయసు శుభోదయం మేము ఫౌండర్ ఆఫ్ కమిటీ ఒక 9 వాళ్ళు చేసేసాము. దీన్ని బాలా త్రిపుర సుందరి దీంట్లో లోపు ఉండేది. ఆ బాలా త్రిపుర సుందరిని పెట్టిగా మనం పూజ చేసాము. అంత మంచి దీంట్లో వచ్చి ఆ 9 నేను వచ్చి కొల్ల ఆశ్చర్యమైంది. మేము ఫౌండర్ ఆఫ్ కమిటీ లాంటి 9 వాళ్ళ ఉంటాము. ఆశ్చర్య సమాచారం మీరు అందరినీ ఈ పూజలు కలుసుకోవాలి. ఒకరు ఈ సంఘం వాళ్ళు ఆ సంఘం వాళ్ళు వయసు శుభోదయం వాళ్ళు మట్టుందా ఆ 9 వాళ్ళకున్నా అందరమే ప్రతి ఒక్కరూను ఈ 18వ తేదీ అందరమే తర్వాత వచ్చి పూజలు కలుసుకోవాలంటే అడుగుతున్నాను. ఏమేమి ఎట్లంటే పూజ చేయాలంటే రేవతి మనకి అక్కడ చెప్పిస్తారు. మన అమ్మాయి పూజ చేస్తామా ఆర్యవేశ మగాజనాలు ఉలగం అందరమే నడుచుకోవాలంటే అడుగుతున్నాను. నంది థ్యాంక్ యూ. ఆలమరమంతా నిండి ఉంటే ఒక కాడులో నడిచాడు. అమ్మను అయ్యను అర్ధనారిగాదా ఆడుతూ ఉండ్రి. అప్పుడే ఇంద్రుడు చంద్రుడిని పాపం చేసి వాడిని భూలోకాన్ని పంపిస్తాడు. నువ్వు వచ్చి మరిగిపోగలే అట్లా అని. ఆ సందర్భంలో వాడి కాళ్ళు వచ్చి పడతాడంట. అప్పుడు శివుడు వాడిని ఎత్తి తల్ల పెట్టినారంట. ఆ తల్ల పెట్టినప్పుడు అయ్యో నా వల్ల ఈ భక్తుడికి ఈ అలవుగా కరుణ చెయ్య ముడిసినా నా వల్ల అంటే ఆయన సిగ్గుపడాయంట. దాన్ని కథ మార్చి ఇచ్చు నేను చంద్రన్ శివుడి తల్ల ఉంటేను అమ్మవారి తల్ల ఉంటేను వైటిదా అర్ధనారిదనే వాళ్ళ తల్ల అది పోయి నిలిచేది కరెక్ట్. మన శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం
चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। वासव्ये च विद्महे कुसुमपुत्रे च धीमहि तन्नो कन्यका प्रचोदयात्। वासव्ये च विद्महे कुसुमपुत्रे च धीमहि तन्नो कन्यका प्रचोदयात्। वासव्ये च विद्महे कुसुमपुत्रे च धीमहि तन्नो कन्यका प्रचोदयात्। అది మనం గణాంట ఆడించి ఆరంభిస్తుంది కదా. ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రాక్షసాం కురురే గంగారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఈ ఉత్తిష్టంతో భూతం మనని చుట్టి నీళ్ళు చల్లుంటుందని ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాయ విరోధేన బ్రహ్మకర్మ సమారవేః ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం హస్తవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అష్టోత్తరశతతా స్థిత అరుణ సన్నిభ మహాగణేశాయ నమః లేదా అరుణ సన్నిభ మహాగణేశాయ నమః అని నీటి రాదు. అందరూ ఒట్టుగా చెప్పేప్పుడు రాదు, నిలబెట్టేటప్పుడు మీరు యాడ్ అయిపోతుంది. ఓం ఎం చక్షుస్మధ్య ఛాయాదేవ్యా యుక్త సహస్రకిరణాయ నమః ఓం ఈం అమృతాంబోధితౌ త్రిపురా గాయత్ర్యంబాదేవ్యై నమః ఓం ఉం రత్నద్వీపే ద్వీపనాథాయ నమః ఓం ఊం నానావృక్ష మహోద్యానే కాలనాథాయ నమః ఓం రుం కల్పవృక్షవాటికాయాం వసంత ఋతునాథాయ నమః ఓం రుం సంతానవాటికాయాం గ్రీష్మ ఋతునాథాయ నమః ఓం లుం హరిచందనవాటికాయాం వర్ష ఋతునాథాయ నమః చెప్పండి. ఓం లుం పారిజాతవాటికాయాం శరత్ ఋతునాథాయ నమః ఓం ఏం పారిజాతవాటికాయాం ఋతునాథాయ నమః ఓం ఐం కదంబవనవాటికాయాం ఋతునాథాయ నమః ఓం కదంబవనవాటికాయాం శ్యామావళేకే నమః ఓం తం అమృతవాటికాయాం తారాంబాయేకే నమః ఓం తం ఆనందవాటికాయాం వరుణ
బా బీ సౌండ్ వాళ్ళ పట్టారిక కాదు. భట్టారికాయే నమః. భట్ట ఓరప పట్టారిక అనేది ఓం నిత్యాయే నమః. ఓం నీలకథ